అందరికీ నమస్కారం. నేను నాగమణి. ఈరోజు మీకు వర్మి కంపోస్ట్ ఎలా తీయాలి, దానికి వానపాములకు ఎరువు ఎట్లా వేయాలనేది మీకు తెలియజేస్తాను. ఇంతకు ముందు వీడియోలో వర్మి కంపోస్ట్ తయారు చేయడము, తర్వాత పంటకి ఎలా వాడాలనేది మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దానికి ఆహారంగా పేడ ఎట్లా వేయాలా, ఎరువు ఎట్లా బయటికి తీయాలా అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయింది. సో ఆ వీడియోని మీకు ఈరోజు చూపిస్తాను. ఇప్పుడు ఎరువు తీసేసి తర్వాత వానపాములకు ఎరువు ఎట్లా వేయాలా పేడ ఆహారంగా అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇప్పుడు చూడండి, చివరి వరకు ఈ వీడియోని మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది ఆల్రెడీ వానపాముల ఎరువు తయారైంది. ఈ వానపాముల ఎరువు తీసేసి దానికి మళ్ళీ వానపాములకి ఆహారంగా పేడ ఎట్లా వేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది నెలన్నర తర్వాత అయ్యింది, ఫుల్గా ఎరువు అయిపోయింది. ఇది తీసి తర్వాత మళ్ళీ పేడ వేయాల. ఆ విధంగా మీకు ఎట్లా ఎన్ని లేయర్లు ఎట్లా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎరువు తీసి పక్కకేస్తాం, అది చూడండి. చూడండి, ఈ విధంగా తీసుకోవాలా, ఊరికే ఒకేసారి పై లోపల నుంచి రాకూడదు. చూడండి, పైన వానపాములు ఉండేలేదన్నమాట. ఎరువు అంతా అయిన తర్వాత మనం అన్నట్లల్లా అవి లోపలికి వెళ్ళిపోతాయి. చూడండి, ఒక్క తొట్టిలోనే ఎంత ఎరువు అవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి. అసలు ఎట్లుంది చూడండి ఎరువు. చూడు, చూడండి, ఇప్పటి వరకు పై పొర అంతా ఎరువు తీసేసినాము. ఇప్పుడు ఈ వానపాములు ఉన్నాయి కదా, మళ్ళీ దీనికి మనము ఆహారంగా పేడ వేయాలన్నమాట. చూడండి ఈ వానపాములు ఎట్లున్నాయి ఇప్పుడు. సో మేము వచ్చేసి ఇండియన్ బ్లూ వర్మ్స్ అని అందరికీ రెఫర్ చేస్తాను రైతులుగా నేను. సో మేము వేసిండేది కూడా అవేను. ఇవి తొందరగా పేడను తింటాయి, తొందరగా మనకి నెల లోపలే వర్మీ కంపోస్ట్ అందిస్తాయి. అందుకనే ఈ ఇండియన్ బ్లూ వర్మ్స్ అనేవి అందరికీ మీరు ఎవరికైనా కానీ చెప్పండి. చాలా ఎరువును కూడా తొందరగా ఫాస్ట్గా నెల లోపలే తయారు చేస్తాయి ఇవి. ఇప్పుడు చూడండి, ఒక లేయర్ ఎరువు తీసేసినాం కదా, ఇప్పుడు ఒక లేయర్ పేడ వేసేస్తాం. ఇట్లా మీరు ఒక 2-3 నెలలు చేసుకున్నారంటే తర్వాత మరి పూర్తిగా కూడా ఎరువు కింద వరకు తయారైపోతుంది. చూడండి, ఇప్పుడు ఇట్లా ఒక లేయర్ పేడ వేయాల. నీట్గా ఉండాల పేడ, రాళ్ళు అన్ని ఏం ఉండకూడదు. చూడండి, ఈ విధంగా పేడ వేయాల. పేడ వేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు అనేది దీని మీద వేయాలి. ఎందుకంటే వానపాములకు వేడి ఉండకూడదు, చలువ ఉండాలి. కాబట్టి రోజు విడిచి రోజు కూడా నీళ్లు, ఒక బకెట్ నీళ్లు వేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక లేయర్ పేడ వేసిన తర్వాత దీనికి నీళ్లు చుంకురియాల. రోజు విడిచి రోజు నీళ్లు పోయాలన్నమాట. ఎందుకంటే వానపాములకి చలువ ఉండాలి. ఈ ఎండాకాలం ఇంకొంతగా నీరు పోస్తూ ఉండాలి. ఇప్పుడు నేను ఒక బకెట్ నీళ్లు పోస్తాను దీనికి. ఇంత మాత్రం పోస్తే చాలు. అట్లా మనకు అవి చల్లగా ఉంటాయి కాబట్టి వానపాములు బాగా వృద్ధి అవుతాయి. ఇది ఒక్క వానపాము వచ్చి 350 ఎగ్స్ పెడుతుంది అనమాట. సో అట్లా ఇంప్రూవ్మెంట్ అయ్యి ఎరువును కూడా ఫాస్ట్గా తయారు చేస్తాయి. ఈ విధంగా మీరు ఎరువు తీసి పేడ ఎరువు వేస్తూ ఉంటే మీరు వర్మీ కంపోస్ట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మళ్ళీ కవర్ చేసుకుంటే మనకు కాకులది కానీ కోళ్ళది కానీ ఎలుకలది కానీ బాధ ఉండదు. తర్వాత ఈ ఎరువును కూడా మనం టైట్గా మూట కట్టేసి నీటిలో పెట్టాలి. దీన్ని ఇట్లా ఇది ఎండకి ఎండనీయము ఎరువుని. ఈ ఎరువు ఇలా పెడితేనే స్టాక్ ఉన్నంత దీంట్లో పోషకాలు ఉంటాయి. ఈ విధంగా మీరు తయారు చేస్తే 2-3 నెలల లోపలనే ఒక 5-6 సంచులు మీరు ఎరువు తయారు చేయొచ్చు. దీన్ని నీటిలో పెట్టి స్టాక్ పెట్టుకొని 1 ఇయర్ తర్వాత కూడా వాడచ్చు. ఈ విధంగా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నమాట. వర్మీ కంపోస్ట్ ఎలా తీయాలి, ఎలా ఎరువు వేయాలనేది చూస్తున్నారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. నమస్తే.